హలో వెల్కమ్ టు D6 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. వర్గీకరణ అంశం చాలా టాపిక్ మీకు హాట్ గా నడుస్తుంది. సో దీంట్లో మనం ఇంకొక చాలా ముఖ్యమైన కీలకమైన అంశము మతం మారిన దళిత క్రైస్తవులకి వర్గీకరణ చట్టం వర్తిస్తుందా అనే అంశాన్ని ఇవాళ మనం చర్చించుకుందాం. ఎందుకంటే చాలా మందికి వాళ్ళ చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇది మతం మారిన ఎవరికైతే దళితులకి ఈ రిజర్వేషన్లు వర్తించినప్పుడు మరి ఈ వర్గీకరణ చట్టం వర్తిస్తుందా? సో ఈ అంశాన్ని మనం ఈరోజు చర్చించుకుందాం. చర్చించుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆర్థికంగా ఉద్యమానికి సహకరించండి. ఇది మన ఛానల్, మన ఉద్యమం దక్షిణాది ఛానల్, దళితుల ఛానల్, దళిత క్రైస్తవుల ఛానల్. దీన్ని ఆదరించండి. ఇక సబ్జెక్టులకు వస్తే, విషయంకి వస్తే, వర్గీకరణ చట్టము దళిత క్రైస్తవులకు వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే ఇవాళ మతం మారిన దళితులకి ముఖ్యంగా ఇస్లాం మతమైన క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు రిజర్వేషన్లు వర్తించవని రాజ్యాంగంలోని సమానత్వ సిద్ధాంతానికి వ్యతిరేక, అంబేద్కర్ సిద్ధాంతానికి వ్యతిరేక ఆనాటి అగ్రకుల రాజేంద్ర ప్రసాద్, బ్రాహ్మణ ఆధిపత్య రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఆయన మొదటి రాష్ట్రపతిగా ఉన్నాడో, మొత్తం రాజ్యాంగ నిర్మాణ సభలో ఉన్న బ్రాహ్మణ ఆధిపత్య ఏవైతే వర్గాలు ఉన్నాయో అవి కూడా దళితులను కావాలని అణిచివేసిన చరిత్ర వాళ్ళది. ఈవెన్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయినప్పటికీ కూడా ఆయన రాజ్యాంగము ఏదైతే అమల్లోకి తెచ్చాడో దాంట్లో ఆయన అమల్లోకి తెచ్చిన 26 జనవరి అంటే అమల్లోకి వచ్చింది 26 జనవరి 1950 అయితే ఆయన నవంబర్ 26 1949లో రాజ్యాంగాన్ని ఆమోదింపచేశాడు. 2 సంవత్సరాల 18 నెలల 11 రోజులు కష్టపడి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్నిలో అందరికీ సమానమైన హక్కులు పొందుపరిస్తే దాన్ని కాదని మళ్ళీ తర్వాత రాజ్యాంగం ఎవరైతే జాతికి అంకితం అయిన తర్వాత అదనంగా చేర్చాడో, రాష్ట్రపతికి ఏ అధికారం అయితే ఉందో ఆ అధికారాన్ని వాడుకొని ఇవాళ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆ రాజ్యాంగము అమలు కాకముందే అంటే 26 జనవరిలో అమలు కాకముందే ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. అయితే ఈ 1950 ఆగస్టు 10th రోజు ఈ రాజ్యాంగంలో రాష్ట్రపతి తనకున్న ప్రత్యేక అధికారాల ద్వారా ఇవాళ మతం మారిన దళితులు ప్రధానంగా క్రైస్తవ మతంలోకి, ఇస్లాంలోకి మారితే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించమని చెప్పి రాజ్యాంగ వ్యతిరేక, రాజ్యాంగ చట్ట వ్యతిరేక, మొత్తం ప్రపంచ మానవ హక్కుల ఉల్లంఘనను ఇస్తూ ఇవాళ అక్కడి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మత స్వేచ్ఛ లేకుండా దళితులకు మాత్రమే హరించిన చరిత్ర ఇవాళ బాబు రాజేంద్ర ప్రసాద్ మరి హైందవ బ్రాహ్మణులది. వీళ్ళంతా అగ్రవర్ణాలు క్రైస్తవ మతం, ఇస్లాం తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తాయి. బీసీలు క్రైస్తవ మతం, ఇస్లాం తీసుకుంటే రిజర్వేషన్ వర్తిస్తాయి. చివరికి ఎస్టీలు కూడా వాళ్ళు క్రైస్తవ మతం తీసుకుంటే, ఇస్లాం తీసుకుంటే రిజర్వేషన్ వర్తిస్తాయి. మరి ఎస్సీలు ఏం పాపం చేశారు? ఈ అంటరాని కులాలు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? వీళ్ళకి అంటరాని కులాలను ఇంత దుర్మార్గంగా, అమాయకంగా ఈ జాతులను ఎందుకు మోసం చేస్తున్నారు వీళ్ళు? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చిన రాజ్యాంగం వల్ల 75 సంవత్సరాలు అయినా కూడా ఎందుకు దళితులకు ఈ దేశంలో మత స్వేచ్ఛ లేదు? మా దళితులకు సమానమైన స్వేచ్ఛ పేరుకే ఉన్నది. కాబట్టి ఇవాళ సమానమైన స్వేచ్ఛ ఎక్కడ ఉన్నట్టు లెక్క. ఇతరులకు మత స్వేచ్ఛ ఉన్నది, వీళ్ళకి లేదు కదా. రాజ్యాంగం ప్రాథమిక హక్కు అయిన మత స్వేచ్ఛ అధికరణ 26లో ఎవరైనా ఏ మతమైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా ప్రాపగేట్ చేసుకున్నప్పుడు వీళ్ళు క్రైస్తవ మతం తీసుకుంటే నేరం ఎట్లయితుంది, ఇస్లాం తీసుకుంటే నేరం ఎట్లయితుంది? అంతేకాకుండా ఇవాళ వీళ్ళు సర్టిఫికెట్లో మాత్రం హిందువులుగా చలామణి కావాలి, జనాభా లెక్కల్లో హిందువులుగా చలామణి కావాలి, కానీ వీళ్ళ ఆత్మస్థుతి కోసం మాత్రం క్రైస్తవులుగా చర్చి పోతారు, మసీదు పోతారు. అంటే అర్థమైంది, బలవంతంగా మీరు వాళ్ళ హిందూ మతంలోనే, హైందవ మతం, హిందూ కాదు అది హిందూ మతం కూడా కాదు, హైందవ మతంలోనే, బ్రాహ్మణ మతంలోనే, ఆర్య మతంలోనే వర్ణకుల వ్యవస్థ నిర్మాణం చేసిన మన ధర్మంలోనే సావరణరా బానిసలుగా అని చెప్పడమేనా హైందవ ధర్మనీతి, సనాతన ధర్మనీతి దళితులకి?
సో ఇట్లాంటి దుర్మార్గమైన సనాతన అధర్మ నైతిని ఏ రకంగా దళితులు స్వీకరిస్తారు. అందుకే వాళ్ళు మొత్తంగా హైందవ ధర్మాన్ని వదిలేసి ఇస్లాం క్రైస్తవ ధర్మం వైపు వెళ్ళిపోయారు. 80% వెళ్ళిపోయిన ఈ వీళ్ళకి అలా రిజర్వేషన్లు లేవని చెప్పారు. మరి వర్గీకరణ ఎట్లా వెళ్తుంది? రిజర్వేషన్నే వర్తించినప్పుడు వీళ్ళకి వర్గీకరణ చట్టం అసలే వర్తించదు. కాబట్టి రానున్న రోజుల్లో ఈ హైదరాబాదు, ఈ దక్షిణాదిలో ఎవరైతే మెజార్టీ 30% క్రైస్తవ జనాభా ఉందో ఆ క్రైస్తవ జనాభాని బలవంతంగా హిందూ దేవాలయాలకు పంపించడం, గర్వాపసి వర్గీకరణ పేరుతో మాలమాదిగల మధ్య కొట్లాట క్రియేట్ చేసేసి ఉపకులాల మధ్య కొట్లాట క్రియేట్ చేయడం, అట్లే కాకుండా బీసీల మధ్య ఏబిసిడి మొత్తం దేశవ్యాప్తంగా తెచ్చి వాళ్ళ మధ్యలో కొట్లాట క్రియేట్ చేయడం, అట్లాగే మైనారిటీ మతస్థులను కూడా ఇవాళ వాళ్ళ మధ్యన విభజన తెచ్చి కొట్లాట చేయడం. ఇది బ్రాహ్మణ నీతి, ఇది మనధర్మ నీతి, ఇది బ్రాహ్మణిజం యొక్క నిజ స్వరూపం. విభజించు పాలించు అనే బ్రాహ్మణ నీతి, ఆర్య నీతి, హైందవ నీతి, సనాతన ధర్మ నీతి ఏదైతే ఉందో అది ఇవాళ మనల్ని అణిచివేస్తుంది, ప్రధానంగా దళితులను అణిచివేస్తుంది. సో కాబట్టి ఇలా మందకృష్ణ గారు ఏ వర్గీకరణ కోసం 30 ఏళ్ళుగా పోరాటం చేశారో, ఆయన స్వయంగా క్రైస్తవుడు అయినప్పటికీ, ఆయన కుటుంబము క్రైస్తవ కుటుంబం అయినప్పటికీ వాళ్ళకి రిజర్వేషన్ వర్గీకరణ చట్టం వర్తించదు. దొంగ సర్టిఫికేట్ తీసుకుంటే తప్ప. ఆయన కాకుండా ఇవాళ ఎవరైతే వర్గీకరణ కావాలని చెప్తున్న వాళ్ళ దాంట్లో 80% మాదిగలు క్రైస్తవులే. అట్లే కాకుండా 80% మాలలు ఆంధ్రలో క్రైస్తవులే. ఇవాళ ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ దళితులు 80% క్రైస్తవులుగా ఉన్నప్పుడు అది మాలలైనా మాదిగలైనా మరి ఈ రిజర్వేషన్ వర్గీకరణ చట్టం వాళ్ళకి వర్తించినప్పుడు మరి ఈ వర్గీకరణ చట్టం వల్ల లబ్ధి పొందేది ఎవరు? కాబట్టి ఇవాళ బలవంతంగా హైందవ మతంలో ఇవాళ దళితులను ఉంచేది, అంటరానితనంలో మగ్గేటట్టుగా ఉంచేది, అవమానపరిచేది, హత్యలు చేసేది, ఇవాళ అంటరానితనం పేరు మీద, కుల వివక్షత పేరు మీద అనేక రకాల హింసను, మానవ హక్కుల ఉల్లంఘన, ఆత్మ గౌరవం లేకుండా చేసేది, అధికారం రాకుండా చేస్తున్న ఈ దమన నీతి, హైందవ అధర్మ దమన నీతి, సనాతన అధర్మ నీతి ఏదైతే ఉందో ఇవాళ దీన్ని ప్రశ్నించకుండా, దీన్ని కుక్కటి వెళ్ళితో ఈ దేశానికి వెళ్ళి తరమేయకుండా, ఈ విదేశీ హైందవ ధర్మాన్ని తరమేయకుండా ఈ దేశంలో ఆది హిందువులైన దళితులకు విముక్తి లేదు. ఆది హిందువులు అప్పుడు వాళ్ళకు వర్ణం లేదు, కుల వ్యవస్థ లేదు. ఆది హిందూయిజంలో, సింధువులో మరి హిందూ మతం అంటే జీవన విధానం అని చెప్పాడు సుప్రీంకోర్టు. ఒక జీవన విధానంలో ఏ మతం అయినా స్వీకరిస్తే తప్పింది, రాజ్యాంగమే మత స్వేచ్ఛ ఇచ్చింది కదా. అందరూ హిందువులు అయినప్పుడు, అందరూ బంధువులు అయినప్పుడు మరి ఓసీలకు రిజర్వేషన్ వర్తిస్తాయి, క్రైస్తవ మతం మారితే, ఇస్లాం మారితే బీసీలకు రిజర్వేషన్ వర్తిస్తాయి, వాళ్ళు క్రైస్తవులు ఇస్లాం మారితే, చివరికి ఎస్టీలకు కూడా క్రైస్తవ ఇస్లాం మారితే రిజర్వేషన్ వర్తిస్తే ఒక్క దళితులకు మాత్రమే ఎందుకు, ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్ ఎందుకు వర్తించాయి? ఇది రాజ్యాంగ వివక్షతే కాదు, ఇది మొత్తం రాజ్యాంగ ఉల్లంఘన, ఇది మానవ హక్కుల ఉల్లంఘన, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, ప్రపంచ మానవ హక్కుల ఉడంబడికకు వ్యతిరేకం. ఇట్లాంటి వ్యతిరేకతను రేపు రానున్న రోజుల్లో డీజాక్న మేము ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి దృష్టి కూడా ఈ అంశాన్ని తీసుకుపోతాం. దానికి మొత్తంగా ఈ దేశంలో ఉన్న మమ్మల్ని సపోర్ట్ చేసే ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, దళితులను కానీ, అంబేద్కరిస్టులు కానీ, బుద్ధిస్టులు కానీ, సిక్కులను కానీ ఎవరైతే ఈ అంశాన్ని మేము ఆది హిందువులము, మాకు రిజర్వేషన్లు ఖచ్చితంగా ఉండాల్సిందే, మమ్మల్ని అణిచివేశారు వేరే సంవత్సరాలుగా, విద్యకు, అధికారానికి, ఆత్మగౌరవానికి, సంపదకు దూరం చేశారు, అన్ని రంగాల్లో మేము వెనుకబడిపోయాం. కాబట్టి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా వచ్చిన ఈ రిజర్వేషన్లలో మేము మా మత స్వేచ్ఛను హరించే, ఏ మతం తీసుకున్నా కూడా మతం న్యూట్రల్గా ఉండాలని చెప్పేసి ఇవాళ జస్టిస్ మిశ్రా కమిషన్ నుండి మొదలుకుంటే, సచార్ కమిటీ నుండి మొదలుకుంటే, ఆనాటి కాక కలర్ కమిషన్ నుండి మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు అన్ని కమిషన్లు ఎస్సీలకి మతం మారిన రిజర్వేషన్ వర్తింపచేయాలని చెప్పినప్పటికీ, జాతీయ ఎస్సీ కమిషన్ చెప్పినప్పటికీ, జాతీయ ఎస్టీ కమిషన్ చెప్పినప్పటికీ, జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పినప్పటికీ ఈ రోజు వరకు కూడా ఆ అంశాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు పార్లమెంట్లో దాని గురించి
మాట్లాడినా దాని మీద చట్టం తీసుకురాకపోవడం, దాన్ని రద్దు చేయకపోవడం, రాజ్యాంగంలో ఉన్న 1950 ఆర్డర్ క్లాస్ 3 ఏదైతే ఆగస్టు 10, 1950లో చేర్చబడిందో అక్రమంగా దాన్ని తీసేయకపోవడం వల్ల దళితుల పట్ల ఇంకా ఈ అగ్రవర్ణ దోపిడీ కులాల పార్టీలు అన్నీ కూడా వ్యతిరేకమే అని చెప్పేసి మనకు కనబడుతుంది. ఇవాళ వర్గీకరణ చట్టం వచ్చినప్పటికి కూడా ఇది పెద్దగా వర్తించేది కాదు 80% ఉన్న దళిత క్రైస్తవులకి. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ అంశం పట్ల తిరిగి మరో పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడితే వర్గీకరణ చట్టం వచ్చినప్పటికీ కూడా అది వర్తించదు. కాబట్టి దళిత క్రైస్తవులకి దీని విషయంలో మొత్తం దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణాదిలో పెద్ద మూవ్మెంట్ రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేయడానికి దక్షిణాది జాక్ ఏర్పాటైంది. అందులో భాగంగానే ఈ నెల 12న దళిత ముస్లిం అండ్ క్రిస్టియన్ ఆదివాసీ యూనిటీ కోసం ఒక సమావేశము మీడియా ప్లే సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళంతా కూడా వచ్చి ఆ ఐక్యతను చాటుకొని మన సమస్యలు మనమే పరిష్కరిద్దాం. ఈ అగ్రవర్ణ దోపిడీ కులాల యొక్క అధికారాన్ని అంతం చేద్దాం. మనమే అధికారంలోకి వచ్చి మన సమస్యలు మనమే పరిష్కరించేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ జై భీమ్, జై పులే, జై కాంచీరామ్, జై తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ.